సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో ప్రధాన లింకులన్నీ విశాఖలోనే ఉండటంతో హైదరాబాద్ పోలీసులు అవాక్కవుతున్నారు. సరోగసి పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన తీరు పోలీసులని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రధాన నిందితురాలు డాక్టర్ అత్తులూరి నమ్రతతో స్నేహం చేసిన పలువురు డాక్టర్లు కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. సరోగసి స్కామ్లో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో స్నేహం చేస్తూ స్కామ్లో భాగస్వాములైన విశాఖపట్నంకు చెందిన ఇద్దరు డాక్టర్లను సికింద్రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రవి, డాక్టర్ రమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరోగసి పేరుతో సాగించిన పసిపిల్లల అమ్మకం కుంభకోణంలో డాక్టర్ నమ్రత కోట్ల రూపాయలను సంపాదించినట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. డాక్టర్ రవి, డాక్టర్ రమ్యలతో పాటు ఈ కేసులో కొంతమంది మధ్యవర్తులు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అందులో విశాఖకు చెందిన 3 బ్రోకర్లను అరెస్టు చేశారు. సృష్టి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. 3 మధ్యవర్తులు విజయ్, సరోజ, రత్నలను విశాఖలో అరెస్టు చేసి సికింద్రాబాద్కు తరలించారు. విశాఖలో జరుగుతున్న ఈ అరెస్టులు ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. డాక్టర్ నమ్రతకు ఎక్కువగా విశాఖపట్నం వైద్యులతోనే లింకులున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. విశాఖ కేంద్రంగానే సరోగసి పేరిట అనేక మోసాలు జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సరోగసి పేరుతో నవజాత శిశువులను మార్పిడి చేసి డాక్టర్ నమ్రత గ్యాంగ్ భారీ ఎత్తున సంపదలు పోగేసింది.